మోహిని ఏకాదశి వెనుక ఉన్న కథ. దేవదానవుల క్షీరసాగర మథనంలో అమరత్వాన్ని ఇవ్వగలిగిన అమృతబాండం ఉద్భవించింది. కానీ ఈ అమృతబాండం తమకే సొంతం కావాలని భావించిన ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో దానవుల చేతికి అమృతబాండం చిక్కితే వారు అమరులు అవడం వలన లోకాలు అల్లకల్లోలం అవుతాయని భావించిన దేవతలు తెలివైన విష్ణువే సమస్యకు పరిష్కారాన్ని చూపగలడని తెలుసుకుని ఆశ్రయించారు. దానవులతో భౌతికంగా యుద్ధానికి దిగడం కన్నా తెలివితో జయించవచ్చని భావించిన విష్ణువు అప్సరస వంటి మోహిని అవతారానికి సిద్ధమయ్యాడు. మోహిని అంటే ఆకర్షణ అని అర్థం కూడా. అప్సరసలను తలపించే అందంతో దానవుల దృష్టిని తన వైపు తిప్పుకోగలిగిన మోహిని దానవులకు అనుమానం రాకుండా వారికి నీటిని, దేవతలకు అమృతాన్ని అందివ్వడంలో సఫలీకృతమైంది. ఈ కారణం చేతనే దేవతలు అమరులయ్యారు. ఈ విధంగా లోక కళ్యాణం కొరకు విష్ణువు దాల్చిన మోహిని రూపానికి ప్రతీకగా ప్రతి ఏటా వైశాఖ శుక్లపక్ష 11వ రోజు ఈ మోహిని ఏకాదశి జరపబడుతుంది.